ఎంత బాధపడ్డాడు. తర్వాత ముస్లిం పార్టీ అని చెప్పేసి ఆ పార్టీ ఇచ్చి అంబేద్కర్ లేరని చెప్పి వాళ్ళు గెలిపించి రాజ్యాంగ పరిషత్ పంపించేసి ఆయన రాజ్యాంగం రాపించినప్పుడు ఒక గొప్ప పని చేశారు మహమ్మదీని. అప్పుడు మహమ్మదీ ఉత్సాహంగా ఓటేయాలి, డబ్బులు తీసుకున్నారు. ఇది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఫస్ట్ చేస్తుంది. ఓటుకు నోటు అమలు పోకుండా చేసుకుంటాం. ఎవరిది రాజ్యము? మానది. ఎవరు వస్తున్నట్టుంటుంది. ఈరోజు గొప్ప మహమ్మదీలు ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చాలా గొప్ప చెప్తాను. దేశం మొత్తం మన ఎన్నూరులో చూసుకుంటే కూడా షాన్వాజ్ బేగ్ ఎంత గొప్ప వ్యక్తి. ఎవరన్నా మనం తలుస్తాం. ఇప్పుడు ఎవడో తలక మాసిన వాళ్ళ గురించి పొగుడుతున్నాం. తలక మాసిన వాడిని ఫోటోలు పెట్టి షేర్ చేస్తున్నాం. షాన్వాజ్ బేగ్ గురించి ఎవరైనా తెలుసుకుంటారా? ఎవరు తెలుసుకోవట్లా? మహమ్మదీని మనమే తెలుసుకుంటున్నామా? సెల్ ఫోన్ వానికి ఇస్తే ఏమిస్తాడు? ఇక ఆ యాక్టర్ ఈ యాక్టర్ అదే చూసుకున్నాడు తప్పనిచ్చి. అవును, ఈ ఎమ్మెల్యేకి ఇంత గొప్ప చేసినాడు. ఆ సంత మార్కెట్ సార్ ఎన్ని కోట్లు, ముసలి మార్కెట్ ఎన్ని కోట్లు, ఈ కాలనీ అంతా ఎన్ని కోట్లు, ఊరికి అట్లా దాడదత్తం చేసిన వ్యక్తి ఎవరు? షాన్వాజ్ బేగ్. అర్థమైనా? బాగా ఉత్సాహం ఉండాలా, బాగా ప్రేమగా చూసుకోవాలా. మీరు లీడర్స్, మీ నరనరంలో లీడర్స్ ఉంది, మీ నరనరంలో లీడర్షిప్ ఉంది. దాన్ని పోగొట్టుకుంటారు. ఎక్కడంటే వాడికి వాడి పోతున్నాలే వాడి ఫోన్లే మనకి ఒక రకం నోటు తీసుకొని నాకు మీ ఓటు ఏమంటే పంచుతానండి. ఒక్కటి స్టార్ట్ అయితే దేశం మొత్తం వస్తుంది. అర్థమేనా? మద్య నిషేధం ఎక్కడో స్టార్ట్ అయింది ఒకప్పుడు. ఒక ఊరిలో ఒక తల్లి, రాష్ట్రం అంతా అట్టడుగుతుంది కదా. ఉత్తరప్రదేశ్లో ఒక తల్లికి టాయిలెట్ పోనీకి బయటికి పోలేను, నాకు కట్టించమని. నువ్వు కట్టిస్తేనే కాపురంకి వస్తాను, లేకపోతే లేదని తల్లి. ఈరోజు స్వచ్ఛ భారత్ ఎంత గొప్ప కారణకారం మా తల్లి. ఎప్పుడు అట్లా పేరు సంపాదిస్తాం. మా గేర్లో పోతే ఇప్పుడు సాయిబుల గేర్లో పోవాలంటే కొంచెం దడగలాటలు. వాడు ఎవడొచ్చి ఓటు నోటు అమ్ముతాం. పార్టీ కూడా బాగానే పెరుగుతుంది, పెరగబోతుందని నమ్మకం నాకు జరిగింది. ఇట్లా చాలా కూడా మాట్లాడుతుంటే దానికి కారణం ఏమంటే మీలో ఉత్సాహం పెరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవాన్ని ఇంకా కొద్దిగా పెంచుతారన్న ఉద్దేశం మీద వచ్చినాను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన ఏకైక పని ఏమంటే రాబోయే నెలలో ఓటుకు నోటు తప్ప నుంచి వేరే వాళ్ళు కాదని 100% చెప్తున్నాను. ఏమేమి చేయడం అంటే ఛాలెంజ్ మరి అత్యంత అద్భుతాలు మీ వైపు మొత్తం దేశం చూస్తారు. ఈసారి రాబోయే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేయండి. మీరు తనకు ముందు నేను తన తప్ప మీరు కాదండి. ఒక ప్లాన్ చేసుకుందాం. ఒక 4-5 వాళ్ళు ఇప్పుడు ఫ్యాషనిస్ట్ ఏం చేశారంటే పెద్ద పెద్ద రౌడీలు తయారు చేసి నడిపే వాళ్ళని, బాగా తినేవాళ్ళు, కట్లాడే వాళ్ళు, తాగేవాళ్ళు లేదు ఎవరు ఫ్యాషన్లు పెట్టుకుని మనం ఇప్పుడు నేను పై ఆట వాళ్ళు లీడర్ కావాలంటే ఇలా మీలాంటి వాళ్ళు తయారు చేసుకోవాలా. ఇప్పుడు నేను ఎక్కడ ఓటు నోటు 3 వేల నా జీవితము ఏ పార్టీలోనా 1 వేలతో కూడా చూసిన రాజకీయాలు ఉంది. సూర్యప్రకాశ్ కంటే ముందే రాజకీయాలు ఉంది. కేవలం నేను ఈడే ఉన్నాను. కారణం ఏమంటే నాకు టీం లేదు. నాకు టీం లేదు. నా టీం అంతా ఆడింది ఓటు నోటు అమ్ముడుపోతున్నారు. ఈ ఓటు నోటు అమ్ముడుపోవాలప్పుడు ఆడతాను. నేను ఆడ గెలుస్తాను, వీళ్ళు ఆడ గెలుస్తాను. మీరేం చేస్తారు? చుట్టే పోతాయా జాతర కనగారు. రేపు ఎస్టీపీ వాళ్ళు ఎలక్షన్కి అవతలని మొత్తం తండ్రమ్మ డబ్బులు సహా 30,000 పట్టించి, ఆ గేర్లో 1,00,000 రూపాయలు పట్టించి, ఈ గేర్లో 3 లక్షలు పట్టించి, ఎస్టీపీ వాళ్ళు పట్టించి అని స్టాక్ వస్తే ఎస్టీపీ వాళ్ళు ఎవరైనా మున్సిపాలిటీ కనుక ఏమంటారు? నమస్తే రా. ఎంత విలువ? ఒక్కరోజు మనం పట్టుకొని ఓటు అందుకోకుండా కాపాడగలిగితే మన జీవితాలు ఎమ్మెల్యే నుంచే పునాది అవుతుంది. ఏమయ్యా ఆ వర్షంలో ఉండండి. నేను మిగతా విషయాలు మాట్లాడినట్టు గ్రామంలో ముస్లిమ్స్ ఎక్కడ లేరు. ఒక ఎలక్షన్స్కి భయం చెప్తారు. ఎంత అవసరం ఓడకుండా వాడు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదే ఒక 8 రోజుల్లో ఎమ్మెల్యే కలిసింది 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మా అందరకు పిల్లలందరికీ ఓటు గురించి చెప్పడం చాలా మంచి పని. ఇది
ఈరోజు మనకందరికీ తెలుసు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2012 నుంచి మనము ఎలక్షన్లో నిలబడ్డాం. మొదటి ఎలక్షన్ మనది ఎప్పుడు జరిగింది? బై ఎలక్షన్ అప్పుడు. మనం అప్పుడు నిలబడి కూడా కాదు. అప్పుడు చాలా మంది చూసి ఉంటారు, ఎస్డిపిఐ అంటే చాలా వ్యక్తులకు తెలియదు. కాకపోతే అప్పుడప్పుడే మనం ఒక రైస్గా మనం బయటకు వచ్చినప్పుడు అభిప్రాయాలు తెలిపేవలసిందిగా నేను